వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. హైదరాబాద్ జవహర్ నగర్ హత్య కేసుకు సంబంధించి సంచలన నిజాలు బయటపడుతున్నాయి. వెంకటరత్నం హత్యకు కారణం 2 ఏళ్ల క్రితం నాటి వివాదం. రియల్ ఎస్టేట్ బ్యాంక్ లోన్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ క్రమంలోనే సుదేశ్ సింగ్ ఎన్కౌంటర్ కు కారణం తానేనని చందన్ సింగ్ కు ఫోన్లో చెప్పాడు రియల్టర్ వెంకటరత్నం. తన తండ్రి మరణానికి కారణం వెంకటరత్నమే అని కన్ఫర్మ్ చేసుకున్న సుదేశ్ సింగ్ కొడుకు చందన్ సింగ్ పగ పెంచుకుని వెంకటరత్నం హత్యకు పక్కా ప్లాన్ చేశాడు. 3 నెలలుగా స్నేహితులతో కలిసి రెక్కి నిర్వహించాడు. కొన్ని నెలల క్రితం ఓ ఫంక్షన్ కు హాజరయ్యాడు వెంకటరత్నం. 2001లో జరిగిన సుదేశ్ సింగ్ హత్య గురించి ప్రస్తావించారు. అయితే సుదేశ్ సింగ్ ఆస్తులకు బినామీగా ఉన్నట్లు వెల్లడి. తన తండ్రి ఆస్తులను ఇవ్వాలని చందన్ సింగ్ కోరినట్లుగా తెలుస్తోంది. అయితే నీ తండ్రినే ఎన్కౌంటర్ చేయించా, నీవెంత అని బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే హత్య చేయాలని పక్కా ప్లాన్ వేసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, జవహర్ నగర్ హత్యకు సంబంధించి పోలీసులకు ఎటువంటి అప్డేట్స్ చెప్తున్నారు? చెప్పేసి పోలీసులు గుర్తించడం జరిగింది. హత్య చేసినటువంటి చందన్ సింగ్ తో పాటు మిగతా నిందితులందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే చందన్ సింగ్ కి వెంకటరత్నం కి 2 నెలల క్రితం కూడా ఇద్దరు భేటీ అయ్యారు. ఆ భేటీ సమయంలోనే ఏవైతే తన తండ్రికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా వెంకటరత్నం కొట్టేశాడని చెప్పేసి కూడా గుర్తించి ఆ ఆస్తులను తిరిగి ఇవ్వాలని చెప్పేసి చందన్ సింగ్ వెంకటరత్నం అడగగా వెంకటరత్నం నీ తండ్రినే నేను ఎన్కౌంటర్ చేయించాను, నువ్వెంత, నిన్ను కూడా ఎన్కౌంటర్ చేయిస్తా ఆస్తులు అడిగితే అని చెప్పేసి బెదిరించినట్టు తెలుస్తుంది. దీంతోనే తన తండ్రిని వెంకటరత్నమే చంపించాడని చెప్పేసి గుర్తించి ఏదైతే ఆయనకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఆరా తీసి వెంకటరత్నం ఎలాగైనా అంతమొందించాలని ఒక పథకం ప్రకారం ఒంటరిగా వెళ్తున్నటువంటి వెంకటరత్నం పైన హత్య చేసి కత్తులతో దాడి చేసి ఆ తర్వాత కాల్పులు జరిపినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే చందన్ కి సహకరించింది అతని స్నేహితులే అని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా చందన్ సింగ్ తండ్రి సుదేశ్ సింగ్ హైదరాబాద్ లో పేరు పొందిన రౌడీ షీటర్, గుడంబా దందా చేసి కోట్ల రూపాయలు అప్పట్లోనే సంపాదించాడు 25 ఏళ్ల క్రితం. అవన్నీ కూడా ఖరీదైన ప్రాంతం ఇప్పుడున్నటువంటి నానక్రామ్ కూడా, గచ్చిబౌలి, ఏదైతే తిరునాగులపల్లి ఇలాంటి ఏరియాలో ఆస్తులు కొనుగోలు చేసి డ్రైవర్ గా ఉన్నటువంటి వెంకటరత్నం పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ ఆస్తులన్నీ సుదేశ్ సింగ్ చనిపోయిన తర్వాత వెంకటరత్నం తీసుకొని ఉడాయించినట్టు గుర్తించారు. అయితే ఈ ఆస్తులకు సంబంధించిన వివాదమే ఉందా లేకుంటే ఇక్కడ ఇంకా వేరైనా వివాదాలు ఉన్నాయనే దానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం హత్య చేసిన నిందితులంతా పోలీసులు అడుగుతున్నారు. ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా మల్కాజ్గిరి డీసీపీ వెల్లడించనున్నారు. రైట్ సురేష్, 3 నెలలుగా రెక్కి నిర్వహిస్తున్నట్లుగా అయితే తెలిపారు నిందితులు. అంటే ఏ విధంగా రెక్కి నిర్వహించారని, ఏ విధంగా అంటే ఈ స్నేహితులంతా ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ విధంగా పరిచయం, ఇటువంటి వివరాలు ఏమైనా పోలీసులు చెప్పారా? చందన్ సింగ్ కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడే హైదరాబాద్ లో పెరగడం, రెజ్లింగ్ లో పాలు పంచుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తుండేవాడు. అలాగే అతనికి సంబంధించిన స్నేహితులందరినీ కలిసి ఎలాగైనా ఈ వెంకటరత్నం ని అంతమొందించాలని చెప్పేసి కూడా ప్లాన్ వేసుకున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే వెంకటరత్నం అంటే సుదేశ్ సింగ్ హత్య తర్వాత, ఎన్కౌంటర్ తర్వాత పలుమార్లు అంటే ప్రదేశాలు మారుస్తూ తిరుగుతుండేవాడు. హైదరాబాద్ లో కూడా ఒక చోట 6 నెలలు ఉంటే మరొక చోట ఇంకొక 6 నెలలు ఉండేవాడు అని చెప్పేసి కూడా చందన్ సింగ్ గుర్తించి ఎలాగైనా అతను ఉండే చోటు, అతను ఎక్కడ ఉంటున్నాడు, ఎటు వెళ్తున్నాడు అనే దానికి సంబంధించి ప్రతిరోజు మొత్తం గమనించి అతను ఒంటరిగా వెళ్తున్న సమయంలోనే మాటు కాచి అతని పైన కత్తులతో దాడి చేసి హత్య చేయడం జరిగింది. దీని వెనకాల ఉన్నటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. అసలు హత్య చేయడానికి కారణం ఇన్ని సంవత్సరాల తర్వాత చందన్ సింగ్ వెంకటరత్నం ఎందుకు హత్య చేయాలనుకున్నాడు? దాదాపు 200 కోట్ల ఆస్తులు అంటారు, కానీ అంతకంటే మించి ఆస్తులు వెంకటరత్నం పైన ఉన్నాయి. ఆ ఆస్తులతోనే రియల్టర్ గా ఎదిగాడని చెప్పేసి కూడా చందన్ సింగ్ గుర్తించడం జరిగింది. ఎందుకంటే డ్రైవర్ గా పనిచేసినటువంటి వెంకటరత్నం ఒక రియల్టర్ గా ఎదిగి మొత్తం పెద్ద ఎత్తున తన తండ్రికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా కొట్టేశాడని చెప్పేసి కూడా గుర్తించి ఆ ఆస్తులను తిరిగి ఇవ్వాలని చెప్పేసి
చందన్ సింగ్ హెచ్చరించినప్పటికీ అతను వినకపోవడం, మళ్ళీ చందన్ సింగ్ నే హత్య చేస్తానని చెప్పేసి బెదిరించడంతో ఎలాగైనా అతనిపై ప్రతీకారం తీసుకోవాలని చెప్పేసి చందన్ సింగ్ కక్ష కట్టుకొని హత్య చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే చందన్ సింగ్ తండ్రి సుదేష్ సింగ్ హైదరాబాద్ లో 2000 సంవత్సరానికి ముందు రౌడీ షీటర్ గా ధూల్పేటలో గుడుంబ దందా చేస్తూ అనేక కేసులు అతనిపై ఉండేది. దానికి సంబంధించి ఆ దందాలు వసూలు చేయడం కూడా సుదేష్ సింగ్ చేసేవాడని చెప్పేసి పోలీసులు అతనిపై అనేక సార్లు కేసులు నమోదు చేసి చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులకు కనబడకుండా పోయినటువంటి సుదేష్ సింగ్ సమాచారం వెంకటరత్నమే ఇచ్చి వెంకటరత్నం సుదేష్ సింగ్ ని రప్పించి ఎన్కౌంటర్ చేసే విధంగా చేశాడని చెప్పేసి కూడా వెంకటరత్నం పరిచయం అయిన తర్వాత చందన్ సింగ్ కి తెలిసింది. ఆ తెలిసిన తర్వాతే చందన్ సింగ్ ని ఎలాగైనా అంతమొందించాలని చెప్పేసి చందన్ సింగ్ ఒక పథకం ప్రకారం వెంకటరత్నం ని హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ రోజు పోలీసులు మీడియా సమావేశంలో వివరించనున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, హైదరాబాద్ జవహర్ నగర్ హత్య కేసుకి సంబంధించి సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. 25 ఏళ్ల పగే ఈ హత్య వెనుక కారణం అనేది ప్రధానంగా తెలుస్తోంది. 2 ఏళ్ల కిందటి నుంచి కూడా వివాదం అనేది పీక్స్ కి వెళ్ళింది. రియల్ ఎస్టేట్ బ్యాంక్ లోన్ విషయంలో వెంకటరత్నం అలాగే చందన్ సింగ్ మధ్య తరచూ వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే సుదేష్ సింగ్ ఎన్కౌంటర్ కు కూడా కారణం తానేనని చందన్ సింగ్ కు ఫోన్ లో చెప్పాడు రియల్టర్ వెంకటరత్నం. తన తండ్రి మరణానికి కారణం వెంకటరత్నమే అని కన్ఫర్మ్ చేసుకున్న సుదేష్ సింగ్ కొడుకు చందన్ సింగ్ పగ పెంచుకుని వెంకటరత్నం హత్యకు ప్లాన్ చేశాడు. ముఖ్యంగా 200 కోట్ల వరకు ఉన్న ఆస్తులను బినామీగా పొందాడు వెంకటరత్నం. ఆ ఆస్తులను వెనక్కి ఇచ్చేయాలంటూ కూడా వెంకటరత్నంను అడగ్గా, నీ తండ్రినే చంపించాను, నిన్ను కూడా చంపిస్తాను అని బెదిరించడంతోనే చందన్ సింగ్ చంపాలని పక్కగా ప్లాన్ వేసుకున్నాడు. తన తండ్రి ఆస్తులను ఇవ్వాలని కూడా చందన్ సింగ్ కోరాడు. అయితే వెంకటరత్నం నిరాకరించాడు. నీ తండ్రినే ఎన్కౌంటర్ చేయించా, నువ్వెంత అని బెదిరించడంతోనే చందన్ సింగ్ లో ఉన్న పగ పీక్స్ కు వెళ్ళిందని చెప్పొచ్చు. ఇక హత్యకు ప్లాన్ చేసి రెక్కి నిర్వహించాడు. 3 నెలలుగా స్నేహితులతో కలిసి రెక్కి నిర్వహించి పక్కా ప్లాన్ చేసి ఒంటరిగా వస్తున్న వెంకటరత్నంపై మాటు వేసి వేట కొడవలతో అలాగే తుపాకీతో కాల్చి పాయింట్ బ్లాంక్ లో కాల్చి అక్కడికక్కడ చంపేశారు దుండగులు. ఆటోలో వచ్చి ఈ హత్య చేసి ఆటోలోనే వారిపై హత్య సంచలనంగా మారిందని చెప్పొచ్చు. వెంకటరత్నం కుటుంబ సభ్యులు ఎలాగైనా సరే చందన్ సింగ్ ను శిక్షించాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఈ రోజు పోలీసులు ఈ హత్య కేసుకి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి వివరాలు ఇంకా వెల్లడించే ఛాన్స్ కనిపిస్తోంది.